వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఏపీలో నెక్స్ట్ మంత్ 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి 3వ తారీఖు అంటే ఫ్రెండ్స్ ఈరోజు 28 అంటే ఆ రోజు 3వ తారీఖు రాయబోయేటటువంటి వాళ్ళకి జస్ట్ మధ్యలో 4 డేసే ఉంది. అంటే మిగతా వాళ్ళకి కొన్ని డేస్లో ఎగ్జామ్ జరగబోతున్నాయి. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారంగా ఈ మధ్యలో ఉన్నటువంటి కొద్ది రోజులు అనేవి చాలా పవర్ఫుల్ డేస్ అని నేను నమ్ముతా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది మరి టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరి సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక షార్ట్ నోట్స్ లాగా తయారు చేసుకొని ఉంటారు. ఆల్రెడీ ఆ నోట్స్ని రివిజన్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్గా డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నాకు తెలిసినంతవరకు సిలబస్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా చదివినా కూడా ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, సిలబస్ ఇంకా ఎక్కడో కొంత మిగిలింది అనేటటువంటి ఆలోచనలో మనం ఉంటాం. మరి కొద్ది రోజులు అనేవి నా దృష్టిలో చాలా పవర్ఫుల్ డేస్ అని నేను ఎందుకంటున్నానంటే 2008 డిఎస్సి అప్పుడు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు నేను ఒక 4 డేస్ నాకున్న ఆ 4 రోజుల టైంలో నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే జనరల్గా టెన్షన్ అనేది అందరికీ కలుగుతుంది. ఆ టెన్షన్ని అధిగమించాలంటే ఫస్ట్ మనం ఒక షార్ట్ నోట్స్ అనేది ముందస్తుగానే మనం ప్రీ ప్లాన్గా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అట్లా తయారు చేసుకున్న ఒక షార్ట్ నోట్స్. ఆ నోట్స్లో అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించి, అంటే తెలుగు దగ్గర నుంచి టోటల్ సోషల్ వరకు, మెథడ్స్, సైకాలజీ అన్నీ కూడా ఒకే నోట్స్లో షార్ట్ నోట్స్లో తయారు చేసుకుని, అంటే ఒక పాయింట్ చూడగానే దానికి సంబంధించిన టోటల్ మ్యాటర్ మన మైండ్లోకి వచ్చేటట్టు, కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి బిట్స్ కానివ్వండి, కొన్ని ఎక్స్పెక్టెడ్ అలాంటి వాటిని చిన్న షార్ట్ నోట్ తయారు చేసుకున్న ఫ్రెండ్స్. నేను ఆ 4 డేస్లో నాకున్న ఆ 2008 డిఎస్సిలో ఫ్రెండ్స్, మరి నాకు 4 రోజులు ఉంది అన్న టైంలో ఎగ్జామ్ కంటే ముందు తీసేసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, 3వ తారీఖు ఎగ్జామ్ అనుకున్నాం అంటే 2వ తారీఖున పూర్తిగా అవాయిడ్ చేయాల్సిందే. మీకు 2వ తారీఖున పూర్తిగా ఎందుకు అవాయిడ్ చేయాలంటున్నానంటే ఫ్రెండ్స్, ఆ రోజు పూర్తిగా మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సిన పని ఉంటుంది. ఎక్కువ మంది, చాలామంది అక్కడ ఒక 1 డే బిఫోర్ ఏం చేస్తామంటారంటే ఫ్రెండ్స్, ఆ రోజు కూడా ఎక్కువగా మన బ్రెయిన్ మీద ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా పుస్తకాలని మనం ముందేసుకొని అన్నీ ఒకేసారి మరి చదవాలనేటటువంటి ఉద్దేశంతో మొత్తాన్ని మన బ్రెయిన్లోకి ఎక్కించడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా హీట్ ఎక్కి ఎగ్జామ్లో దాని ఎఫెక్ట్ పడి ఫ్రెండ్స్, మీకు పర్ఫెక్ట్గా తెలిసినటువంటి బిట్ కూడా ఆ క్షణాలలో మీరు రాంగ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసి ఫ్రెండ్స్, ఇది ఎవరో కూడా ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. 2006 డిఎస్సిలో నేను చాలా బ్లండర్ మిస్టేక్ ఇదే చేశాను. నేను 1 డే ముందు పుస్తకాలన్నీ, బుక్స్ అన్నీ ముందే వేసుకొని అసలు ఏదో టాప్ స్కోర్ రావాలనే ఉద్దేశంతో అన్నీ చదవాలని చదివి బ్రెయిన్ బాగా హీట్ ఎక్కి దాని ఎఫెక్ట్ డిఎస్సి మీద పడి ఫ్రెండ్స్ 2006లో జస్ట్ ఒక 1/2 మార్కులో జాబ్ కోల్పోవడం జరిగింది. తర్వాత 2008లో నేను ఆ మిస్టేక్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. 8లో ఏం చేశానంటే 1 డే బిఫోర్ పూర్తిగా రెస్ట్ తీసుకున్నాయిగా. జస్ట్ నేను తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ని ఒక 2-3 టైమ్స్ అలా రివిజన్ చేసుకునేవాడిని. సాయంత్రం ఈవినింగ్ 6 దాటిన తర్వాత మంచిగా తిని ఎగ్జామ్ సెంటర్కి చేరుకొని చాలా హ్యాపీగా నిద్రకి ఎక్కువ టైం ఇచ్చా ఫ్రెండ్స్. 6 గంటల నుంచి నిద్ర వచ్చినా రాకపోయినా కళ్ళు మూసుకొని అలా పడుకున్నా. ఇక బ్రెయిన్కి ఫుల్ రెస్ట్ ఇచ్చి, ఎందుకంటే అప్పటిదాకా మనం చదివి ఉంటాం కాబట్టి కొంచెం రెస్ట్ ఇచ్చా ఫ్రెండ్ నేను. దానివల్ల డిఎస్సి ఎగ్జామ్ రోజు నాకు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని నేను చూసాను. అంటే నేను ఆ రోజు గ్రహించింది ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మన బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలంటే నిద్ర చాలా ప్రశాంతంగా నిద్రపోవాల్సింది ఆ రోజు నైటు నిద్రపోకుండా ఎవరైతే మీ బ్రెయిన్ మీద బాగా ఒత్తిడిని కలిగజేస్తారో ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఎదురవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలిసిన బిట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉండేది అలాంటి టైంలోనే. ఆ తప్పు ఎవరు చేయొద్దు అనేటటువంటి ఉద్దేశంతో నా మాట ఈ వీడియో చేయడానికి ముందు చెప్పాలని చెప్పా ఫ్రెండ్స్. మరొక్కసారి చెప్తున్నా, మీకు 1 డే ముందు, అంటే మీకు ఎగ్జామ్ ఏ రోజు వస్తుందో దానికి 1 డే ముందు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మంచిగా హ్యాపీగా నిద్రపోండి. ఇక ఆ రోజు మీకు సిలబస్ అయినా కాకపోయినా, సిలబస్ ఎవరిది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత డిస్ట్రిక్ట్ టాపర్ అయినా, స్టేట్ టాపర్ అయినా, ఎంత చదివినా ఇంకా ఏదో చదవాలి ఎంతో ఉంటుంది. సిలబస్ అనేది ఎవరికి అవ్వదు. అది ఫస్ట్ మనకు అది ఒక ఆలోచన తెలిస్తే, సిలబస్ అయినా కాకపోయినా మనకు ఉన్న టైంలో షార్ట్కట్ నోట్స్ తయారు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ రీసెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిలబస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి వాళ్ళు ఉన్న ఈ కొద్ది రోజులు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఫాస్ట్గా రివిజన్ చేసుకోండి.
ఏదైతే కొన్ని మనకు కొత్తగా ఉన్న వాటిని టచ్ చేయమాకండి ఫ్రెండ్స్. ఉన్న ఈ టైంలో చదివిన వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. మీకు సిలబస్ అయినా కాకపోయినా ఎగ్జామ్ కంటే ముందు మాత్రం ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో పగలంతా చదువుకోండి, ఓకే. ఎందుకంటే ఆ పగలంతా పర్ఫెక్ట్గా చదువుకొని నైట్ టైంలో మాత్రం ప్రశాంతంగా నిద్రపోండి. ఎగ్జామ్ సెంటర్కి మాత్రం ఎర్లీగా చేరండి, ఎర్లీగా వెళ్ళిపోండి ఫ్రెండ్స్గా. వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ కంటే ముందు ఒక 1 మినిట్ ఒక 5 మినిట్స్ అట్లా మీరు ఏం చేస్తారంటే బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడానికి కొంచెం సేపు అట్లా మీ సిస్టమ్ ముందు కూర్చుంటారు కాబట్టి కొంచెం బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం అట్లా ఫ్రీగా ఒక 1 మినిట్ అట్లా పడుకోవటము, స్లీప్ అట్లా చేస్తే ఫ్రెండ్స్ మీ బ్రెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది లైఫ్ కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. అట్లా మీరు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరొక్కసారి ఏపీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఫ్రెండ్స్ మీకు మంచి స్కోర్ రావాలని, ఖచ్చితంగా గతంలో ఉన్న స్కోర్ కంటే కూడా అధికంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో అనేది ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎన్నో విధంగా మీరు చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీకున్నదే చాలా తక్కువ టైం కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయను. మనం చెప్పే ప్రతి మాటను కూడా మనం ఆ బిట్స్కి సంబంధించి మనం చెప్పుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఎక్కడ 1 మినిట్ కూడా టైం వేస్ట్ కాకుండా మరి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేయబోయేటటువంటి ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ 3 మెథడాలజీలకు సంబంధించి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్స్ అందరు చదివే ఉంటారు. రివిజన్ లాగా ర్యాపిడ్ లాగా జస్ట్ కొంచెం స్పీడ్గా నేను టైం వేస్ట్ కాకుండా కొంచెం మీకు, ఎందుకంటే చాలా సిలబస్ ఉంది, మరి మీరు చదువుతూ ఉండాలి, అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉండాలి, మరి రకరకాలైనటువంటి వీడియోలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో కూడా టైం వేస్ట్ చేసేటటువంటి వీడియోలు చేస్తే చాలా తప్పు కదా ఫ్రెండ్స్. అలాంటి వీడియోల్ని నేను చేయడానికి ప్రయత్నం చేయను. కొంచెం స్పీడ్గా మరి ఈ 3 మెథడాలజీకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ మరి నిర్వచనాలు కావచ్చు, కొన్ని కీవర్డ్స్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ ఫ్రెండ్స్ అకాడమీ బుక్ను ఫాలో అవుతూ ఒక పీడిఎఫ్ లాగా క్రియేట్ చేసి వాటన్నింటిని కొంచెం స్పీడ్గా మీకు ర్యాపిడ్ లాగా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేసా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనకు ఇది మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి అకాడమీ బుక్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ప్రాథమికోన్నత స్థాయి గణిత శాస్త్ర పరిచయం అంటే స్టార్టింగ్ మ్యాథ్స్ మెథడాలజీలో మీరు బుక్ చూడండి ఫ్రెండ్స్. ఈ స్టార్టింగ్ బుక్లో ఎలా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకని కాదు ఫ్రెండ్స్, 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి మ్యాథ్స్ మెథడు, సైన్స్ మెథడు, సోషల్ మెథడు, ఈ 3 తెలుగు మెథడు ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ మెథడ్ కూడా మెథడాలజీకి సంబంధించి ఎక్కడ మార్పు ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎక్కడో 1-6 తప్ప మ్యాక్సిమం మెథడాలజీని మాత్రం ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అవే కంటెంట్ ఉంటుంది, అదే మ్యాటర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏపీ తెలంగాణ వేరు ఏం కాదు, మరి సేమ్ ఉంది. కాబట్టి మంచిగా 2 రాష్ట్రాల వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి 2 రాష్ట్రాల వాళ్ళు దీన్ని వినొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది మ్యాథ్స్ మెథడాలజీలో స్టార్టింగ్ ఏముందంటే ఫ్రెండ్స్, అకాడమీ బుక్లో భాస్కరాచార్యులకు సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతు లేదు అనేది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ మనం గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని కీవర్డ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక ఆ మ్యాటర్ అంతా నేనేం చదవను, టైం వేస్ట్ ఈ టైంలో. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సముద్రం అనగానే మనకు జనరల్గా సముద్రం పైన జనరల్గా మనం ఏదైనా పిక్చర్ చూసినట్టయితే పైన సూర్యుడికి సంబంధించిన ఫోటో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ సూర్యుడు అంటేనేమో భాస్కరుడు అనేటటువంటిది సూర్యుడు కాబట్టి నేను ఒక కోడ్ లాగా ఇక్కడ రాసా ఫ్రెండ్స్. సముద్రం అనే పదం రాగానే మీకు భాస్కరుడు, సూర్యుడు అనే పదం గుర్తొస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా మనం దీన్ని క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో మరి మిగతా నిర్వచనాలన్నింటినీ కూడా కొంచెం స్పీడ్గానే లాగిచ్చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ప్రస్తుతం సరే మిగతా మీరు చదువుకుంటారు కాబట్టి వాటి జోలికి వెళ్ళను నేను. ఇక్కడ జాన్ లాక్ ఒక మంచి మాట చెప్పడం జరిగింది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని కీవర్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ మేధస్సు అంటే మనం మెదడు కాబట్టి మనం మేధస్సుని ఎప్పుడు కూడా లాక్ చేయాల్సిన పని లేదు. లాక్ ఎవరు చేయరు. మన మేధస్సు అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి దాన్ని లాక్ చేయాల్సిన పని లేదు. మేధస్సుని లాక్ లాగా గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఎక్కడ లైవ్ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అనేది ఎగ్జామ్లో ఇస్తే ఫ్రెండ్స్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పైథాగరస్. దీన్ని రకరకాలుగా దీనికి సంబంధించి మరి చాలా మ్యాటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. శాస్త్రవేత్తలో పైథాగరస్ ఒకటి, యూక్లిడ్ ఒకటి, తర్వాత బ్రహ్మగుప్త ఒకటి, శ్రీనివాస రామానుజన్ ఒకటి, భాస్కరాచార్యుడు ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. వస్తే వాటి గురించి అక్కడ కీవర్డ్స్ చెప్తా మీకు ఆటోమేటిక్గా మిగతా స్టోరీ అంతా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైథాగరస్ లయ అనే పదాన్ని నేను ఇక్కడ కీవర్డ్గా తీసుకున్నా ఫ్రెండ్స్. లయ అంటే హీరోయిన్ లయగా తీసుకోవచ్చు, లేదా సంగీతంలో సరిగమ పదనిసులో లయగానే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లయినా నేను ఇక్కడ జనరల్గా ఒక కోడ్గా ఏం తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్
పైథాగరస్ అంటేనేమో ఇక్కడ పైన అనేటటువంటి పదంగా తీసుకోండి. లయ అంటేనేమో మరి సరిగమ పదనిషల్లో లయ అనేది ఎప్పుడు కూడా పైనే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. పైన అంటేనేమో లయ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా హీరోయిన్ లయ ఎప్పుడు మరి పై స్థాయిలో ఉంటుంది అనేటటువంటి విధంగా మనం గుర్తుపెట్టుకున్న అది ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఏదో జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కీవర్డ్స్ అంతే, దాన్ని మనం కొండ గుర్తులు అనే రకరకాలుగా పిలుస్తాం అంతే ఫ్రెండ్స్. మనం గుర్తుపెట్టుకోవడానికి ఇట్లాంటి షార్ట్ టైములో ఇట్లా లాజిక్గానే మనం చదువుకుంటే కొంచెం స్పీడ్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడ గణితం అర్థం ఇవన్నీ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇవన్నీ కంటిన్యూషన్లో వస్తాయి అవి కూడా. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెల్కి సంబంధించి ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చాడు. బెల్ అనగానే మన పాఠశాలలో బెల్ కొడుతూ ఉంటాము అంటే క్లాస్ జరగటం కోసం. అంటే క్లాసులో సహజంగా ఏం చెప్తారో సంఖ్యలు నేర్పుతారు, రాసులు నేర్పుతారు. అంటే మాపనాలంటే మెజర్మెంటు, విజ్ఞానం, అంటే ఒక పాఠశాలకు సంబంధించి ఏవి నేర్పినా అది బెల్, స్కూల్లో బెల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పరిమాణం అనే పదం ఇస్తే ఇక్కడ ఇవ్వలేదు కానీ ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్. కొన్ని సార్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అరిస్టాటిల్ గుర్తుపెట్టుకోండి. పరిమాణం అనేటటువంటి పదం ఎప్పుడైనా ఇస్తే అరిస్టాటిల్, అంటే అరిస్టాటిల్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అరిస్టాటిల్ అంటే గతంలో నా వీడియో ఉంది ఫ్రెండ్స్, అరిసెలు అని గుర్తుపెట్టుకోండి. అరిసెల యొక్క పరిమాణం జనరల్గా మనం సంక్రాంతి రోజు చేసేటటువంటి అరిసెల యొక్క పరిమాణం అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా దాన్ని. తర్వాత నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ నెక్స్ట్ డెఫినేషన్ కూడా అది అరిస్టాటిల్ ఫ్రెండ్స్. ఇక్కడ మేరియా పీరియా అని ఉంది ఫ్రెండ్స్. పీరియా అంటేనేమో అందులోనే ఉంది చూడండి. పియరీ అంటేనేమో పియరీ అంటేనేమో స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ కలిపితే పరికల్పిత, ఇందులోనే ఉంది కదా స్టార్టింగ్ 2 లెటర్స్. దీన్ని ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. పరికల్పిత అనగానే మనకు పియరీ అనేది గుర్తొస్తుంది. బెంజమిన్ పీర్స్లో బెంజిమన్లో బెంజికార్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి బెంజికార్ అనేది సహజంగా చాలామందికి ఆవశ్యకత, దాని ఆవశ్యకత అనేది చాలా అవసరం అనుకోండి. జస్ట్ అట్లా రేపు మీకు జాబ్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, జాబ్ వస్తే ఇక మీరు ఖచ్చితంగా బెంజికార్లో తిరగొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఆలోచన కలిగినప్పుడు కూడా మనలో చాలా పట్టుదల కలుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకు జాబ్ వస్తే మన ఫ్యామిలీ సెట్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న బాధలన్నీ పోతాయి అనేటటువంటిది కొన్ని ఆలోచనలు కూడా మన మైండ్లోకి వస్తే ఇంకెక్కువగా కసిగా చదివేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి అన్నింటిని మన మనసులోకి పంపించుకుంటూ కసిగా చదవాలి ఫ్రెండ్స్ పట్టుదలతో, అప్పుడు ఈజీగా జాబ్ కొట్టచ్చు. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇక్కడ లాక్. ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, లాక్ అంటే మేధస్సు అనే పదం ఖచ్చితంగా ఉంటుంది, మనం మేధస్సుకి లాక్ చేయలేము. బెంజమిన్ ఫ్రాంక్లిన్లో ఫ్రాంక్లిన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దాన్ని కీవర్డ్గా తీసుకుంటే. ఫ్రాంక్లిన్ అంటే ఏమో ఫ్రాంక్గా ఏముంది, జనరల్గా విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినదంటే విజ్ఞాన శాస్త్రం అంటేనే చాలా ఫ్రాంక్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా ఫ్రాంక్ అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రాంక్లిన్లో ఫ్రాంక్గా అనే దాన్ని మీరు కీవర్డ్గా తీసుకుంటే ఈజీగా దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. బెర్ట్రాండ్ రస్సెల్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, బెర్ట్రాండ్ రస్సెల్ అంటేనేమో సెల్ అని గుర్తుపెట్టుకోండి. సెల్ లేదా రస్సెల్లో సా అనే పదం ఉంది, పరస్పరాలు సా అనే లెటర్ ఉంది, అట్లని గుర్తుపెట్టుకోవచ్చు. అన్ని సాతో ఉంటాయి. ఇక్కడ చూడండి, పరస్పరాలు సా ఉంది, సంగతాలైనటువంటి దాంట్లో సా ఉంది కాబట్టి సా అనగానే మీకు వెంటనే రస్సెల్లో సా అనే పదం వస్తుంది. లేదా సెల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెల్ చూడండి, మన ఇంట్లో మనం వాడేటటువంటి సెల్ పరస్పరం మనం అంతా కూడా యూజ్ చేస్తామన్నట్టు ఏదో రకంగా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు ఫ్రెండ్స్. జస్ట్ ఒక ర్యాపిడ్గా అనమాట, కొంచెం నేను చెప్తూ ఉంటే మీ మైండ్ సెట్లోకి అవి కొంచెం ఈజీగా గుర్తుంటాయనేటటువంటి ఉద్దేశంతో అన్ని మూడు సబ్జెక్టులు అనమాట, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 3 సబ్జెక్టులో అకాడమీ బుక్లో ఉన్న వాటిని మీకు ఒకసారి రివిజన్ లాగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏమో ఒక్కొక్క బిట్ అయినా వస్తే కొంత మీకు టెట్ స్కోర్ పెరుగుతుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ చూద్దాం, అందుకే బేకన్ అనగానే మీరు బేకరీ అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా బేకరీ అనగానే చూడండి, సకల శాస్త్రాలకు మూలం ద్వారం అంటే అది చాలామంది సకల శాస్త్రాలకు అంటేనేమో చాలామందికి బేకరీ అనేది అది ద్వారం లాంటిదని గుర్తుపెట్టుకోండి. అంటే అంతమందికి అందరికి అవసరము బేకరీ అనేది ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడం ఫ్రెండ్స్ దాన్ని. తర్వాత నెపోలియన్కి సంబంధించి చూడండి, దీన్ని ఎలా ఇక్కడ నెపోలియన్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఫ్రెండ్స్. ఈ నెపోలియన్ని మనం అసలు మరవగలమా అంటే మరవలేము అని గుర్తుపెట్టుకోండి. అంటే నెపోలియన్ అనగానే మనకి దేశాభివృద్ధి అనే పదం ఈజీగా గుర్తుంటుంది. నెపోలియన్ మనం మరవరానిది అంటేనేమో నెపోలియన్ అనేదాన్ని గుర్తుపెట్టి. ఇవన్నీ అకాడమీలో ఉన్నాయి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో అకాడమీని ఎక్కువగా ఫాలో అప్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఏమో ఒకసారి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమందికి ఎందుకంటే అకాడమీ బుక్స్ అందుబాటులో ఉండకపోవచ్చు, ఇంకా వాళ్ళ కోసమైనా ఇది కొంచెం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్
కేర్ అనే పదం తీసుకోండి మీరు. ఇక్కడ పాయింట్ కేర్ అంటేనేమో కేర్ తీసుకోవాలి. దేని మీద సహజంగా చూడండి, అందమైన అంటేనేమో చాలామంది అందం మీద కేర్ తీసుకుంటారు అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా అనమాట. అంటే అందము అనేటటువంటి పదం వచ్చిన, ఎక్కడ అందము అనే పదం వచ్చినా అందానికి చాలామంది ఏం చేస్తారంటే అందానికి ఎక్కువగా కేర్గా మనం ఉంటాము, అందాన్ని కేర్ తీసుకుంటాము అనేది ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుండడానికి ప్రయత్నం ఫ్రెండ్స్, అంతే. తర్వాత నెక్స్ట్ చూడండి, పాయింట్ కేర్ ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. తర్వాత ఇక్కడ ఇంకా అది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆగమన నిగమన రెండు విషయాలు అందరికీ తెలిసినవే చెప్తా ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఆగమన నిగమన కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కాకుండా ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని అలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఒక అర మినిట్లో వాటిని కూడా చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి సహసంబంధం. ఇక్కడ జాతీయ విద్యా విధానం అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇక దాని గురించి ఏమీ అవసరం లేదు. జాతీయ విద్యా విధానంకి సంబంధించి అకాడమీ బుక్లో మ్యాథ్స్లో ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రత్యేకంగా కీవర్డ్స్ ఏం తీసుకుంటారంటే విశ్లేషణ, హేతువాదము. విశ్లేషణ అనే పదం వస్తే ఎనాలిసిస్ అనమాట. విశ్లేషణ అనే పదం వస్తే విద్యా విధానం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విద్యా విధానం వి అని అంటే విశ్లేషణలో వి అనే లెటర్ వచ్చింది, విద్యా విధానంలో వి అనే లెటర్ వచ్చింది. అట్లనే గుర్తుపెట్టు. లేదా అందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్, జాతీయ విద్యా విధానం NEP 1986 అంటే ఇది విశ్లేషణకు సంబంధించింది, అంటే ఎనాలిసిస్కి సంబంధించింది అని మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక బెర్తలాట్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. బెర్తలాట్ అంటే చూడండి, ఇక్కడ అంత స్టార్టింగ్ లెటర్ చూడండి, భౌతిక పరిశోధనలో ఫస్ట్ లెటర్ బా అనే పదం ఉంది కాబట్టి బాతో లింక్ చేసుకోవచ్చు, ఈజీ, పెద్ద కష్టమేం కాదు. రేపు ఎగ్జామ్లో వచ్చిన బెర్తలాట్ అనగానే భౌతిక అనేటటువంటి దాంతో 4-5 సార్లు చదువుంటారు కాబట్టి పెద్ద కష్టమే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ భౌతిక ఆనంలోనే బెర్తలాట్ అని గుర్తుపెట్టుకోండి. లేదా బెర్త్ అనే పదం మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. బెర్త్ తెలుసు కదా, మనం కూర్చునేటటువంటి ప్లేస్, మన బెర్త్ ఉంటుంది కదా, దాన్ని భౌతికంగా కనిపిస్తుందని దాంతోనైనా గుర్తుపెట్టుకోవచ్చు రకరకాలుగా ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మ్యాథ్స్లో ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ హెర్బాట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హెర్బాట్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్ట్ అని గుర్తుపెట్టుకోండి. హెర్బాట్ అంటే ఆర్ట్ని వేసేవాళ్ళు చూడండి, అది మ్యాథ్స్కి సంబంధించిన, భాషకు సంబంధించిన, సైన్స్కి సంబంధించిన, మరి వాటిని సంశ్లేషణ చేస్తూ వాటి మధ్య ఉన్నటువంటి అంతర్ సంబంధాన్ని అంటే ఆర్ట్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. అట్లా లింక్ ఫ్రెండ్స్. ఆర్ట్ అనగానే సైన్స్కి సంబంధించి ఆటలు, భాషకు సంబంధించి, గణితానికి సంబంధించి ఆటలు వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, పరికరాలకు సంబంధించి. అట్లా హెర్బాట్ అంటే ఆటలు. హెర్బాట్ సోపానాలు 6 ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మీకు కంటిన్యూషన్లో చెప్తా. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈజీగా లాజిక్గా చెప్తా ఫ్రెండ్స్. హెర్బాట్లో ఆర్ట్ అంటే 6, అట్లా ప్రొనౌన్సియేషన్ ద్వారానే గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత బ్రాడ్ఫోర్డ్ ఇవన్నీ ఇంపార్టెంటే, గతంలో అడిగాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ప్రతి సెషన్లో రేపు చాలాసార్లు మళ్ళీ ఇస్తానే ఉంటాడు. 24 టెట్లో ఇచ్చాడు ఏపీలో, తర్వాత 18 టెట్లో ఇచ్చాడు, 22 టెట్లో ఇచ్చాడు. మరలా అవే ప్రీవియస్ బిట్లో ఒకసారి పర్ఫెక్ట్గా మీరు చూసుకున్న ఫ్రెండ్స్, మళ్ళీ అవే కంటిన్యూషన్గా రావడానికి 90% అవకాశం ఉంది. కాబట్టి ఇంకా టెట్ రాస్తున్నటువంటి ఏపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ బిట్లను ఒకసారి ఈ 3-4 డేస్ మీకు టైం ఉంటే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ప్రీవియస్ బిట్లను ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ప్రీవియస్ బిట్లు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ స్కోర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత బ్రాడ్ఫోర్డ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ బ్రాడ్ఫోర్డ్ని ఎలా ఫోర్డ్ లాగా అనమాట, అంటే కొంచెం బ్రాడ్గా అనమాట. అంటే చాలా బ్రాడ్గా అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా ఒక సమస్యను మరొక విషయంతో లింక్ చేసి అన్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఒక సమస్యను మరొక దాంతో లింక్ చేసి అంటే చాలా బ్రాడ్గా వస్తుంది కదా, అట్లా బ్రాడ్ఫోర్డ్. ఒక సమస్యను మరొక విషయం సహాయంతో అంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది కాబట్టి బ్రాడ్ఫోర్డ్ లాగా అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అనమాట. బై హార్డ్లాగా కాకుండా ఈజీగానే మనం దానికి యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక తర్వాత తార్ండైకి సంబంధించిన జనరల్ డెఫినేషన్ ఉంటుంది, అదంతా అవసరం లేదు కానీ ఫ్రెండ్స్. కొన్ని మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, వాటిని ఏమన్నా అడుగుతాడేమోనని. బేకన్ తెలుసు కదా, సకల శాస్త్రాలకు మూలం అంటే బేకరీ. ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్, బేకరీ అందరికీ మూలం, అందరికీ అవసరం. ఆ ద్వారం అన్నా కూడా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్యభట్ట అన్నాం అనుకోండి ఫ్రెండ్స్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్యభట్టలో బట్టలు అని గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం హాస్యంగా లాజిక్గా ఆర్యభట్టకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా ఈయన కనిపెట్టినటువంటి అన్ని విషయాలు గుర్తుకు రావాలంటే కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి. ఆర్యభట్టలో కొంతమంది ఆర్య మూవీని ఫాలో అవుతుంటారు, కొంతమంది బట్టలు. నేనైతేనేమో ఆర్యభట్టలో బట్టలు క్లాత్స్ అనమాట. క్లాత్ అంటే క్లాత్తో నేను లింక్ చేసుకుని అన్నింటినీ గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. గతంలో ఒక వీడియో చేశాను, ఆ
ఆ వీడియోలో చాలా క్లారిటీగా మీకు అక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ క్లాత్స్ని మీరు ఎలా దృష్టిలో పెట్టుకుంటారంటే బట్టల్లో క్లాత్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, జనరల్గా టైలింగ్ చేసే వాళ్ళు ఆ క్లాత్ని ఏం చేస్తారంటే కుడుతూ ఉంటారు కాబట్టి కుట్టకం అనేటటువంటి పల్వరైజేషన్కి సంబంధించి కుట్టకం అనే పదం ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాం మీకు చూడండి, కుట్టకం అనేటటువంటి పదాన్ని మరి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ కుట్టకం అనే పదం ఇచ్చాడు కదా. అంటే దేన్ని కుట్టడం, మనం హాస్యంగా అనమాట టైలరింగ్ చేసేటప్పుడు కుడతాం, దేన్ని కుడతామంటే క్లాత్స్. రేపు ఒకవేళ కుట్టకం అనే పద్ధతి ద్వారా అనే పదాన్ని వాడితే మాత్రం మీరు వెంటనే బట్టలను కుట్టడం కాబట్టి ఆరే బట్టని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. క్లాత్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకునేటటువంటి బట్టలు కానివ్వండి, ఆ క్లాత్లు కానివ్వండి ఎప్పుడు షైన్ అంటేనేమో చాలా మెరుస్తూ ఉంటాయి కాబట్టి షైన్. తర్వాత బట్టలు అనేటటువంటి పదంలోనే మనకు 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3.14116 అని అంటే ఆయనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి. ఇట్లా అంటే మనం కేవలం ఆర్యభట్ట అనే దాన్ని క్లాత్ అంటే బట్టలకు సంబంధించి లింక్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడ దీని హాస్యంగా త్రిభుజం, మనం తీసుకునేటటువంటి క్లాత్ ఏదైతే ఉందో టైలింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే త్రిభుజం ట్రయాంగిల్ షేపుల్లో కట్ చేస్తూ ఉంటారు, లేదా వృత్తం షేప్లో కట్ చేస్తూ ఉంటారు. అట్లా హాస్యంగా మీరు అన్నింటిని మీరు ఇట్లా లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ మొత్తం కుట్టడం అంటే మిషన్ ద్వారా బట్టలను కుట్టడం అని ఇట్లా అన్నీ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, పెద్ద కష్టమేం కాదు. కొంచెం మీకు గుర్తుండడం కోసం మరి చివరిలో ఉన్నటువంటి ఏప్రిల్ 1975 ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆర్యభట్ట ఇవన్నీ జనరల్గా ఈజీగానే గుర్తుంటాయి కాబట్టి వాటి గురించి నేను పెద్దగా స్ట్రెచ్ చేయను. ఇవన్నీ టెట్లో అడిగిన బిట్సే కాబట్టి ప్రతిదీ కూడా మ్యాక్సిమం మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టైంలో. ఎందుకంటే కొంతమంది టెట్కి సంబంధించిన మిత్రులు మర్చిపోయే అవకాశం ఉంది. మీరు ఏదైనా కంటెంట్ కానివ్వండి ఏదైనా చదివేటప్పుడు టెక్స్ట్ బుక్లలో మేజర్గా కొన్ని బాక్సులలో ఉంటాయి. ఆ బాక్సులలో ఇప్పుడు ఒకసారి రివిజన్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామినర్ ఆ బాక్సుల్లో ఉన్నటువంటి వాటిని ఇవి చూడండి, ఇవి చేయండి, కొంచెం బాక్సుల్లో ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి రివిజన్గా చూసుకోండి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే ఏదైనా సరే ఒక మ్యాటర్కి సంబంధించి ఏదైనా మనం చదువుతూ ఉన్న టైంలో ఎండింగ్లో మ్యాటర్, ఇప్పుడు ఆర్యభట్టకు సంబంధించి ఎండింగ్లో మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎండింగ్లో మ్యాటర్ అంటే ఇదే. ఇక ఈ ఎండింగ్లో ఉన్నటువంటి మ్యాటర్ చూడండి, 2 రూపాయల నోటు అని చూసారా ఫ్రెండ్స్. 2 రూపాయల నోటు మీద అంటే మరి ఆయనకు సంబంధించి ఉపగ్రహం అదంతా కూడా దాన్ని ప్రింట్ చేశారనేది ఎండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇట్లా చివరిలో ఇంకొకటి చూడండి, ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వాళ్ళు, ఇదంతా ఎండింగ్లో ఉంది చూడండి. చివరిలో ఉన్నటువంటి వాటిని మీరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఎండింగ్లో ఉన్నది అది ఏదైనా కావచ్చు, ఇదే కాదు ఫ్రెండ్స్, ఏ సబ్జెక్ట్ అయినా ఎండింగ్లో ఉన్నటువంటి పాయింట్స్ బాక్సులలో ఉన్నటువంటి బాక్స్ని ఎక్కువగా మీరు స్ట్రెచ్ చేయండి. ఒకసారి రివిజన్ లాగా పైపైన ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, లేదా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడైనా చూసుకోండి. సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైనా షార్ట్ నోట్స్ తయారు చేసుకుని ఇలాంటి వాటిని అందులో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటిని అట్లా ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా. తర్వాత చూడండి భాస్కరుడు 2 ఫ్రెండ్స్. ఇక్కడ భాస్కరాచార్యుడు 1 కాదు, భాస్కరాచార్యుడు 2. ఈ భాస్కరాచార్యుడు 2 అనగానే భాస్కరుడు అంటే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. భాస్కరుడు అనగానే సూర్యుడు అని మనందరికీ తెలుసు. సూర్యుడు ఏ షేప్లో ఉన్నాడు, 0 షేపు. అంటే 0కి సంబంధించి నియమాలను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే భాస్కరాచార్యుడు 2. అంతే, ఈజీ కదా ఫ్రెండ్స్. అంటే 0కి సంబంధించినటువంటి గుండ్రంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏది అడిగినా కూడా ఎగ్జామ్లో అంటే 0కి సంబంధించి ఏ బిట్ అడిగినా కూడా సూర్యుడు 0 షేప్లో ఉంటాడు కాబట్టి భాస్కరాచార్యుడు 2 అనుకోండి ఫ్రెండ్స్. అన్నీ చూడండి, ఇక ఆయనకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సిద్ధాంత శిరోమణి 1950 ఫ్రెండ్స్. ఇది ఆయన రాసినటువంటి ఫేమస్ గ్రంథం, అది అందరికీ తెలిసిందే. ఇక 0కి సంబంధించిన నియమాలు ఇక్కడ చూడండి. 0కి సంబంధించి 0 అనగానే మీకు భాస్కరుడు, ఎందుకని భాస్కరుడు సూర్యుడు 0 షేప్లో ఉంటాడు అట్లా అనమాట. 0కి సంబంధించిన నియమాలు. తర్వాత ప్రస్తారాల సంయోగాన్ని కూడా క్యాచ్ చేయొచ్చు. ఈ సూర్యుని నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు అనేవి ప్రసరిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ప్రసరిస్తూ ఉంటాయి, సంయోగం చెందుతూ ఉంటాయి. కాబట్టి ప్రసరించడం సంయోగం చెందడం అనగానే సూర్యకిరణాలు అంతే. ప్రతిదీ 3.1255 ఇక్కడ 3.1416 అంటేనేమో ఆర్యభట్ట ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 3.1255 ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది ఒక లాజిక్. మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, ఇక్కడ 55 అంటే భాస్కరుడు అనగానే సూర్యుడు. సూర్యకిరణాలు వచ్చేటప్పుడు మనం పైకి చూసే సందర్భంలో ఒకసారి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, కళ్ళకి మన చేతిని ఇలా అడ్డం పెట్టుకుంటూ ఉంటాం. అంటే 2 చేతులని అంటే 2 చేతులకి 2 5లు అంటే 2 5 అంటే 2 5లు అన్నట్టు మేము అలా గుర్తుపెట్టుకున్నాం. 3.1255 అనగానే మాకు సూర్యుడు భాస్కరాచార్యుడే గుర్తొస్తుంది. లాస్ట్లో ఉన్న 5+5 అంటేనేమో ఆటోమేటిక్గా √10. అంటే సామాన్య గణనలకు 5 విలువ √10 అని చెప్పింది ఎవరంటే
భాస్కరాచార్యుడు ఫ్రెండ్స్ 2 చేతులు అడ్డంగా పెట్టుకుంటాము సూర్యకిరణాలు ప్రసరిస్తున్నటువంటి సమయంలో అట్లా హాస్యంగా కొన్ని మన వేలో ఫ్రెండ్స్ మనకు ఆన్సర్స్ మనం ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి రకరకాలైనటువంటి టెక్నిక్స్ని మన కోసం మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. ఎన్ని రకాలుగైన ప్రయోగాలు చేయొచ్చు. ఎక్కువ స్కోర్ రావడానికి ఇలాంటి టెక్నిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇట్లా అనమాట. ఇది బ్రహ్మగుప్తకు సంబంధించి చిన్న లాజిక్ ఏంటంటే మేము ఎలా గతంలో గుర్తుపెట్టుకున్నామంటే సహజంగా చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఎలానే గుర్తుపెట్టుకుంటారు నాకు తెలిసి. చాలామంది తెలియనటువంటి రీసెంట్ బిఎడ్ వాళ్ళకి బై హార్ట్ లాగా కాకుండా ఫ్రెండ్స్ ఎట్లా బ్రహ్మ అంటేనేమో సహజంగా పైన ఉంటాడు కదా ఫ్రెండ్స్. బ్రహ్మ అంటాం కదా, దేవుళ్ళలో బ్రహ్మ పైన ఉంటాడు కాబట్టి బ్రహ్మలో ఫస్ట్ లెటర్ చూడండి బి కదా. బి అంటే ఇంగ్లీష్లో సెకండ్ లెటర్ కదా ఫ్రెండ్స్. సెకండ్ని సహజంగా పైన రాస్తాము. అంటే ఏంది ఏ స్క్వేర్ అను, బి స్క్వేర్ అను, లేకపోతే క్యూ స్క్వేర్ అను. అంటే ఈ బ్రహ్మగుప్తకు సంబంధించి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్గా అన్ని స్క్వేర్లకు సంబంధించి ఉంటాయి. అన్ని స్క్వేర్లుగా బ్రహ్మగుప్తాలో ఫస్ట్ లెటర్ బి అంటే నెంబర్ 2 స్క్వేర్ లాగా పైన ఉంటాడు కాబట్టి స్క్వేర్ లాగా రాస్తాం కాబట్టి స్క్వేర్లకు సంబంధించింది ప్రతిదీ కూడా బ్రహ్మగుప్త ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్రతిదీ, ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా స్క్వేర్. మీరు ఏదైనా చూసుకోండి స్క్వేర్కి సంబంధించి వస్తే 100% మీరు అది ఏంటి ప్రూఫ్లు కూడా మనకు అవసరం లేదు, బ్రహ్మగుప్తాన్ని పెట్టేయండి. లేదు ఈ క్రింది మనలో బ్రహ్మగుప్తకు సంబంధించి సరైనది సరిగానిది అన్నా కూడా ఇలానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్వేర్ లాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ ఫ్రెండ్స్. అట్లా యూక్లిడ్ అంటే మన అందరికీ తెలుసు. యూక్లిడ్ అంటే రేఖాగణిత పితామహుడు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటాం. దీంట్లో యూక్లిడ్లో లాస్ట్ లెటర్ డి కదా ఫ్రెండ్స్. లాస్ట్ లెటర్ డి కాబట్టి డాటా అనే గ్రంథం ఆ పేరులోనే ఉంది కదా ఫ్రెండ్స్. డాటా అనే గ్రంథాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యూక్లిడ్. ఎట్లంటే డా ఉంది కాబట్టి డాటా అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంకా యూక్లిడ్లో ఏగా మనం ఒకవేళ ప్రొనౌన్సియేషన్ చేసినట్లయితే ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరే అంటే యూక్లిడ్. ఈయనకు సంబంధించిన 2 గ్రంథాలు ఫ్రెండ్స్. ఒకటి డాటా లాస్ట్ లెటర్, రెండో లెటర్ వచ్చేసి ఎలిమెంట్స్ అంటే ఏమో యూ ఉంది కాబట్టి దాన్ని ఏగా మనం ప్రొనౌన్సియేషన్ చేసినట్టయితే ఎలిమెంట్స్ అనమాట. ఇంకా ఇందులో ఇంకొక ఫేమస్ బిట్లు ఉంది ఫ్రెండ్స్. యూక్లిడ్కి సంబంధించినటువంటి ఈ గ్రంథం ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథం అనేది మరి బైబిల్ తర్వాత ఎక్కువ మంది కొన్నటువంటి గ్రంథంగా చెప్పడం జరుగుతుంది. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి డాటా ఇవన్నీ కూడా మీకు చెప్పాను 13 భాగాలు. మరి బైబిల్కి సంబంధించి మరి ఒక చిన్న ఇంపార్టెంట్ చివరిలో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎందుకని మీకు ఒక బైబిల్ని మినహాయిస్తే ప్రపంచంలో ఎక్కువ ప్రతులు ముద్రించబడి అమ్ముడు పోయినటువంటి గ్రంథం ఏంటి అని అడిగితే రేపు ఎలిమెంట్స్ ఫ్రెండ్స్, డాటా కాదు. అడుగుతున్నారు రేపు డాటానా ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. బైబిల్ని మినహాయిస్తే ప్రపంచంలో ఎక్కువ ప్రతులు ముద్రించబడి అమ్ముడు పోయినటువంటి గ్రంథం ఏంటంటే ఎలిమెంట్స్ కాబట్టి అంత ఫేమస్ ఫ్రెండ్స్. బైబిల్ చాలా ఫేమస్. మరి బైబిల్ తర్వాత ఎక్కువ మంది కొన్నటువంటి గ్రంథం ఏంటంటే ఎలిమెంట్స్ కాబట్టి మరి దీని మీద బిట్ అడిగేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని చదవండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. డాటా అయితే కాదు ఫ్రెండ్స్, ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని మీరు మనసులో పెట్టుకోండి. రేపు ఏమైనా వస్తే మాత్రం మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా పెట్టేయండి ఫ్రెండ్స్. ఇట్లా మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అంతేగా స్ట్రెచ్ అయ్యి మాకండి ప్రతిదాన్ని కూడా కొంచెం మైండ్ని ఈ కొద్ది రోజులు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, టైం దగ్గరకు వచ్చింది, ఎగ్జామ్ రాయబోతున్న ఈ టైంలో బ్రెయిన్కి కొంచెం రిలీఫ్ ఇస్తూ కష్టంగా ఉన్నదాన్ని వదిలేసేయండి ఫ్రెండ్స్. అది ఎగ్జామ్లో వస్తుందో రాదో మనకైతే తెలియదు అని మన మైండ్లో అనుకొని ఈజీగా ఉన్నంత వరకు ఈజీగా రివిజన్గా చేసుకోండి. కష్టంగా ఉన్నదాన్ని మాత్రం ఇప్పుడు టచ్ చేయి మాకండి. డిఎస్సిలో అలాంటి వాటిని చూసుకోండి ఫ్రెండ్స్గా. తర్వాత అన్వేషణ పద్ధతి అనగానే ఇది హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు, మనందరికీ తెలుసు. మరి దీన్ని ఇంకా డిస్కవరీ మెథడ్ అంటారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. మరి అన్వేషణ అనగానే హ్యూరిస్టిక్ మెథడ్ కాబట్టి దీన్ని ఈజీగా అన్వేషణలో ఉంది కాబట్టి ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి వ్యక్తి దీన్ని తీసుకురావడం జరిగిందని అన్వేషణలో ఉంది, ఆర్మ్స్ట్రాంగ్లో ఉంది కాబట్టి దీన్ని కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పని ఏమీ లేదు. మరి ఇది ఏ భాషా పదం అనేది అడిగాడు గతంలో ఫ్రెండ్స్. ఇది గ్రీకు భాషా పదం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే హ్యూరిస్టిక్లో కా అనే పదం వచ్చింది, గ్రీకులో కా అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్. గ్రీకులో కా ఉంది, హ్యూరిస్టిక్లో కా ఉంది కాబట్టి మరి కాతో లింక్ చేసుకున్నట్టయితే గ్రీకే అంతే, లాటిన్ అలాంటివి కాదు, ఫ్రెంచ్ కాదు. మనం అట్లా ఈజీగా గుర్తుపెట్టు. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్ అకాడమీ బుక్లో అన్వేషణ పద్ధతికి సంబంధించి. అన్వేషణ పద్ధతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి
మరి ఇమిడి ఉన్నటువంటి ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక 6 ఉన్నాయి. 6 సూత్రాలు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఇక్కడ రాసా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఈ అన్వేషణ పద్ధతి అనేది చాలామందికి అందరికీ తెలుసు కదా, దాన్ని నేను జనరల్గా హాస్యంగా అనమాట క్రితము తెలిసి అని రాసా ఫ్రెండ్స్. క్రితమే నాకు తెలుసు, క్రితమే నాకు అన్వేషణ పద్ధతి గురించి తెలుసు అనేది ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుని క్రితము తెలిసి అంటే క్రితములో క్రియ అంటేనేమో క్రియల ద్వారా, క్రితము అంటేనేమో తార్కిక, క్రితము అంటేనేమో మూర్తత్వం నుంచి, తెలిసి అంటేనేమో తెలిసిన, తెలిసి అనుకోండి ఫ్రెండ్స్. నిర్దేశిత సి అంటేనేమో స్వీయ అభ్యాసం. జస్ట్ ఇట్లా అన్వేషణ పద్ధతి అనేది నాకు క్రితమే తెలుసు అనుకోండి. అట్లా అనుకుంటే రేపు ఎగ్జామ్లో అయినది కానిది అన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా పెట్టడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అట్లా అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి. అన్వేషణ పద్ధతికి సంబంధించిన కొన్ని సోపానాలు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసు. ప్రకల్పన పద్ధతి, దీన్ని ప్రాజెక్టు పద్ధతి అని అంటారు. ఇది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. దీన్ని తీసుకురావడానికి మేజర్ ఎవరే అంటే అమెరికా దేశానికి చెందినటువంటి జాన్ డ్యూయి. ఇది కూడా మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు, ఏమన్నాడంటే జాన్ డ్యూయి ఏ దేశస్తుడు అన్నాడు ఫ్రెండ్స్. జాన్ డ్యూయి అమెరికా దేశస్తుడు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే జనరల్గా చూడండి, డూయి అంటేనేమో డూ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా ఇక డూయింగ్ అంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ జాన్ డ్యూయిలో డూ అనే పదం గుర్తుపెట్టుకుంటే డూ అంటే చేయటం. జనరల్గా చూడండి, అమెరికాలో ఎక్కువగా మన ఇండియాలో పుట్టి అమెరికాలో జాబ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు, అంటే అమెరికాలో పనులు చేయడానికి వెళ్తున్నారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. డూ అంటే మన ఇండియా వాళ్ళు అమెరికాలో వెళ్ళి డూ చేస్తున్నారు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక వ్యవహారిక సత్తావాదం, సత్తా అనంగులోనే మనకు డూ చేయటం, మరి చేసేటప్పుడు మన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి సత్తావాదం అనంగులో జాన్ డ్యూయి అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. కిల్ ప్యాట్రిక్ అనేటటువంటి వ్యక్తి ఈ ప్రాజెక్టు పద్ధతిని తీసుకొచ్చాడు, మన అందరికీ తెలుసు. కిల్ ప్యాట్రిక్కి సంబంధించి కొన్ని డెఫినేషన్లు ఉన్నాయి, మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. జనరల్గా తెలిసిన మరొకసారి రివిజన్ లాగా కిల్ ప్యాట్రిక్ని మీరు దిల్ ప్యాట్రిక్ అనుకోండి. దిల్ అంటేనేమో ఇష్టపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా అన్నట్టు, హృదయము ఇష్టము అలాంటి పదాలు వాడితే మాత్రం దిల్ ప్యాట్రిక్ కిల్ ప్యాట్రిక్ అనుకోండి. తర్వాత ఇంకోటి స్టీవెన్సన్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టీవెన్సన్ అంటేనేమో అన్ని సమస్యాత్మక అనేటటువంటి అన్ని సాల్తో ఉంటే నెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మీ అందరికీ తెలుసు, వస్తుంది, అది చెప్తాను నేను. బెల్లాడ్ అంటేనేమో బెల్లం అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పాఠశాలలోకి బెల్లాన్ని దిగుమ ఇప్పుడు సహజంగా చూడండి, తెలంగాణలో చాలా స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, మరి రాగి జావ పోస్తున్నారు. రాగి జావ పోసేటప్పుడు బెల్లం వేస్తున్నారు కాబట్టి పాఠశాలలోకి బెల్లాన్ని కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. అట్లా పాఠశాలలోకి బెల్లాన్ని దిగుమతి అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి మన సూత్రాలు ఉన్నాయి. ఈ ప్రకల్పన పద్ధతికి సంబంధించి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. పని చేస్తూ నేర్చుకోవడం, జీవిస్తూ నేర్చుకోవడం, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అడిగాడు, ఈ రెండింటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. పని చేస్తూ నేర్చుకోవడం అన్నా, జీవిస్తూ నేర్చుకోవడం అన్నా కూడా అది ప్రాజెక్టు పద్ధతికి సంబంధించింది కాబట్టి ఒకసారి అట్లా ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్ దాని మీద. తర్వాత పీరియడ్ ప్రణాళిక మీద ఒక డెఫినేషన్ ఉంది, బైండింగ్ అండ్ బైండింగ్ ఫ్రెండ్స్. బైండింగ్ అంటే బైండింగ్ అనుకోండి ఫ్రెండ్స్. బైండింగ్ చేస్తూ ఉంటాం కదా మనం. బైండింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పిన్ కుట్టేసి మరి బైండింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. బైండింగ్ చేయటం అంటే ఒక పద్ధతి ప్రకారం లేదా ఒక క్రమంలో ఉంచి బైండింగ్ చేసే వాళ్ళు మీరు చూడండి, ఒక పేపర్స్ అన్నింటిని కూడా ఒక ఆర్డర్లో పెట్టి ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా బైండింగ్ చేస్తారన్నట్లు ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే బైండింగ్ అనేది క్షణాలలో మనకి ఈజీగా గుర్తొస్తుంది. ఇక మనందరికీ హెర్బార్షియన్ సోపానాలు ఇంతకుముందే మీకు చెప్పా కదా ఫ్రెండ్స్. హెర్బార్ట్ అంటే ఆర్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హెర్బార్ట్ అంటే ఆర్ట్ అంటే ఆర్ట్లో ఆర్ అనేది వస్తుంది కాబట్టి 6 ఉన్నాయి ఫ్రెండ్స్. 6 సోపానాలని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఒక్కొక్కసారి అడిగాడు, ఈజీగా అడుగుతాడు ఒక్కొక్కసారి ఫ్రెండ్స్. హెర్బార్షియన్ సోపానాల సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి, కొంతమంది 5 అనుకుంటారు, 6 అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. హెర్బార్ట్లో ఆర్ట్ 6 లాస్ట్లో ప్రొనౌన్సియేషన్ చూడండి ఫ్రెండ్స్, 6 వస్తుంది కాబట్టి 6ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే గతంలో పిచ్చి పుల్లయ్య ఆగడు అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. పిచ్చి పుల్లయ్య అప్పుడు ఆర్ట్ వేయటానికి, హెర్బార్ట్ అంటే ఆర్ట్ వేయటానికి పిచ్చి పుల్లయ్య ఆగడు అని ఇట్లా హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం. అంటే ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ బట్టి. పిచ్చి అంటేనేమో ఫస్ట్ పి, క్యాపిటల్ పి అంటే ప్రిపరేషన్. పుల్లయ్య అంటేనేమో ఇంకొక పి అంటేనేమో ప్రెజెంటేషన్. స్టార్టింగ్లో ఎప్పుడైనా ప్రిపరేషన్ ఏముంటుంది కదా ఫ్రెండ్స్, సన్నాహం ఏముంటుంది కాబట్టి అది ఈజీ. స్టార్టింగ్ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పుల్లయ్య అనేదాన్నేమో ప్రెజెంటేషన్,
మరి తర్వాత పిచ్చి పుల్లయ్య మరి ఆగరు అనే దాన్ని ఇంగ్లీష్లో రాశారు చూడండి ఫ్రెండ్స్, AGAR అని రాసుకుని, ఎందుకంటే మిగిలిన 4 రావటం కోసం తెలుగులోనే ఇంగ్లీష్లో రాసి. ఏ అంటేనేమో అసోసియేషన్ అని, G అంటేనేమో జనరలైజేషన్ అని, A అంటేనేమో అప్లికేషన్ అని, ఇక లాస్ట్లో R అంటేనేమో రీకాపిలేషన్ అని, ఇట్లా పిచ్చి పుల్లయ్య ఆగరు అనేదాన్ని ఇలా ఇంగ్లీష్లో. లేదా కొంతమందికి తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రకంగా మేము గుర్తుపెట్టుకున్నాం. అంటే దీన్ని 2 గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్, రకరకాల 2 విధాలు గుర్తుపెట్టుకున్నాం. మా మైండ్ సెట్కి ఏది అనిపిస్తే ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. లాస్ట్ 2 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ 2 ఆపు అని గుర్తుపెట్టుకో. ఆపాలి. దేన్ని ఆపాలంటే సరిగమ 10 నిమిషాల్లో చూడండి, సా అంటే సరిగమ 10 నిమిషాల్లో సా సం సాదా అనంగంలోనే ఆపు అంటూ ఉంటారు కదా. సరిగమ 10 నిమిషాలు ఎవరైనా మొదలు పెట్టారనుకోండి, సరిగా రాగం బాగలేదనుకోండి, ఆపు నాయన ఆపు అంటారు కదా. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఆపు అని గుర్తుపెట్టుకోండి. ఆ అంటేనేమో అన్వయము, పు అంటేనేమో పునర్విమర్శ, స్టార్టింగ్ అంటేనేమో సన్నాహం, స అంటేనేమో సమర్పణ, సమ్ అంటేనేమో సంసర్గం అని గుర్తుపెట్టుకోండి. 4వది ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది, సాదానీకరణం, సం సాదా అపు లేదా ఆపు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. పిచ్చి పుల్లయ్య ఆగరు మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఏ రకంగానైనా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఫ్రెండ్స్. ఇది అకాడమీ బుక్లో ఉంది. మరి సన్నాహం అంటే ఏంటి, దాన్ని జస్ట్ అట్లా చూసుకుని తర్వాత హెర్బాట్. ఇప్పుడే చెప్పే కదా ఫ్రెండ్, హెర్బాట్ అంటే ఆర్ట్ అనేది ఎలా ఉండాలంటే ఒక అర్థవంతమైనటువంటి విధంగా ఉండాలి. ఆర్ట్ అనేది మనం వేసేటటువంటి ఆర్ట్ అనేది ఒక అర్థవంతంగా ఉండాలి. పిక్ అనేది ఒక పిక్చర్ అనేది అట్లా హాస్యంగా అర్థవంతమైనటువంటి వ్యాసక్తుల పరంపరనే మరి యూనిట్కి సంబంధించిన డెఫినేషన్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ప్రెస్టన్ అంటేనే మీరు ప్రెస్ చేయటం అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రెస్ చేయటం అంటే జనరల్గా సైన్స్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విహంగ వీక్షణము అనేటటువంటి పదాన్ని మీరు కీవర్డ్గా తీసుకున్నట్లయితే, లేదా అభ్యాసకుడు అనే పదాన్ని కూడా మీరు కీవర్డ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రెస్టన్ అంటేనేమో మరి ప్రెస్ అనుకోవచ్చు, ప్రెస్ చేయటం అనుకోవచ్చు, లేకపోతే మన ప్రింటింగ్ మిషన్ల దగ్గర చూడండి ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ ఉంటుంది కదా, అట్లా మీరు ఆ ప్రెస్తోనైనా లింక్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక ఒత్తిడి చేయటం అంటే ప్రెస్ అనే దాన్ని కూడా మేము ఎలా విహంగ వీక్షణము అంటే ఏంటంటే, విహంగం అంటే పైకి ఎగరటం అన్నట్టు. ఏదైనా ఒక పక్షి పైకి వెళ్తున్న టైంలో అది ఏం చేస్తుందంటే, తనకి ఎదురుగా వస్తున్న చర్య ప్రతిచర్యలాగా తనకి ఎదురుగా వస్తున్నటువంటి గాలిని ప్రెస్ చేసుకుంటూ అట్లా గుర్తుపెట్టుకున్నాం అనమాట. ప్రెస్ అనే పదాన్ని ఇక్కడ మీకు రాశాను అట్లా. లేదా మనం ప్రింటింగ్ మిషన్ల దగ్గర ప్రెస్ అనే దాంతో కూడా మీరు దీన్ని లింక్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి 2 నిర్వచనాలు. ఇంకొక 2-3 ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా కంటిన్యూషన్లో. తర్వాత యూనిట్ 11లో సోపానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సోపానాలు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఎందుకంటే డైలీ మనం లెసన్ ప్లాన్ రాస్తూ ఉంటాము. లాస్ట్ 3 చూడండి ఎంత ఈజీ. TLM, TLA, ఎవాల్యుయేషన్, ఈ 3 మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. బోధనోపకరణాలు, బోధన అభ్యసన కృత్యాలు, తర్వాత మూల్యాంకనం, 3 తెలుసు. స్టార్టింగ్లో విషయ విశ్లేషణ అనేది మనందరికీ తెలుసు. 2వది ఏంటంటే స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్, పూర్వజ్ఞానం అని. 3rd వన్ వచ్చేసి విద్యా ప్రమాణాలు. ఈ 7ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. యూనిట్ 11లో సోపానాల సంఖ్య ఎంత అని కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. యూనిట్ 11లో సోపానాల సంఖ్య ఎంత అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. యూనిట్లో మరి యూని ఇట్లా అలా తీసుకుంటే దాన్ని రాసేటప్పుడు ఇట్లా రాసుకుంటే 7 లాగా మీరు ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒక్కోసారి ఈజీగానే అడగొచ్చు. యూనిట్ 11లోని సోపానాల సంఖ్య అని అకాడమీ బుక్ ప్రకారంగా అడిగితే 7 కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఆ సోపానాలు కూడా ఈజీనే క్యాచ్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ చదివారని కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 5E అభ్యసన నమూనా చాలా ఇంపార్టెంట్. చాలా రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ డిఎస్సిలో ప్రతి సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్. ఇక టెట్లో కూడా చాలాసార్లు అడిగాడు, ఏపీ అండ్ తెలంగాణలో. 5E అంటే ముందు వాడు ఆర్డర్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అండి, ఒక ఆర్డర్లో పెట్టండి, లేదా 2వది ఏంటి, 3వది ఏంటి, లాస్ట్ది ఏంటి, ఇక్కడ అయింది కానివి అని ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే ఏపీ వాళ్ళు నెక్స్ట్ టెట్ అయిపోతున్నారు కాబట్టి మనకు వాళ్ళకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎగ్జామ్లర్ ఎక్కువగా ఏం చేస్తున్నాడు అంటే ఫ్రెండ్స్, కానివి అనేది ఎక్కువ అడుగుతున్నాడు. చాలామంది మైండ్ కొంచెం, ఎందుకంటే బాగా టెన్షన్ పడి ఉంటాము, నైట్ పూట సరిగా నిద్రపోక రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, అది సరిగా మనం గమనించాం, అక్కడ మనం ఇచ్చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కానిది ఏంటో ఒకసారి స్పష్టంగా చూడండి ఫ్రెండ్స్. కానివి మరి ఇట్లాంటివి మీరు కొంచెం జాగ్రత్తగా అలాంటివి చూసుకుంటూ టెన్షన్ పడకుండా మీరు ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే సలహా ఒకటి, ఎగ్జామ్లో మీరు మీ సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చోన్న తర్వాత ఎప్పుడైతే ఆన్ అవుతుందో, ఆన్ అయిన తర్వాత
చాలా జాగ్రత్తగా మౌజ్ని మీరు చాలా జాగ్రత్తగా మౌస్తో దాన్ని చాలా జాగ్రత్తగా బిట్స్ని కంటిన్యూషన్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ టైం మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి టైంని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ మరి మీరు వేటిని అయితే రివ్యూలో పెట్టుకుంటారు, రివ్యూలో ఉన్నటువంటి వాటిని కూడా ఎండింగ్లో చాలా జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ మ్యాక్సిమం టైం వేస్ట్ కాకుండా ఫటాఫట్ మీరు పెట్టుకుంటూనే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మీకు టైం లేదు అనే చివరి టైంలో చాలా తక్కువ టైం ఉంది అన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోండి అంతేగా. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్పి బాధపడినటువంటి విషయాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఎండింగ్లో సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని రెడ్గా చూపించడం జరిగింది. అంటే ఒక 150 బిట్స్కి 160 బిట్స్కి ఒక 7-8 బిట్స్ కనుక రెడ్గా చూపించి, అంటే రెడ్ లెటర్లో చూపించిందంటే అవి కరెక్ట్గా మనం చేయలేదు, వాటిని మనం టచ్ చేయలేదనేగా ఫ్రెండ్స్. అలాంటప్పుడు చాలా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అన్ని బిట్లని కరెక్ట్గా చేయకపోయినా అన్ని బిట్లను మాత్రం మీరు ఎగ్జామ్లో మరి పెట్టి రావటం అనేది మర్చిపోకుండా చూసుకోండి. రివ్యూలో పెట్టిన వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఎగ్జామ్లో మాత్రం టైంని మేనేజ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాంటివి పోవాలంటే ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి అది పర్ఫెక్ట్ మెథడ్, అది కరెక్ట్ విధానం. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక రోజు కనీసం ఒక 2-3 ఎగ్జామ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ స్కోర్ రావడానికి, పర్ఫెక్ట్గా రైట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి టెక్నిక్స్తో మీరు ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఇక్కడ 5E అభ్యసన నమూనా. ఇది ఎగ్జామ్లో బాగా అడుగుతున్నాడు. ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 5 ఉన్నాయి. ఒకటి ఎంగేజ్ ఉంది ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేస్తున్నా. రెండోది వచ్చేసి ఎక్స్ప్లోర్. 3 ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, తర్వాత ఎవాల్యుయేషన్. అందరికీ లాస్ట్లో ఉన్న ఎవాల్యుయేషన్ అందరికీ తెలుసు. ఎంగేజ్ ఫస్ట్ది వచ్చేసి ఫ్రెండ్స్ ఎంగేజ్ అంటే మనందరికీ తెలుసు కాన్సన్ట్రేషన్, నిమగ్నం కావటం. రెండోది ఎక్స్ప్లోరు అంటే ఏంటంటే అన్వేషించడము లేదా శోధించడం తెలుగులో. ఎక్స్ప్లెయిన్ వివరించడము, ఎలాబరేటు విశదీకరించడము. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా గుర్తుంటుంది నా ఒపీనియన్. ఫస్ట్ ఎంగేజ్ అనేదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎంగేజ్మెంట్ అనుకోండి ఫ్రెండ్స్. కాసేపు 5Eలో ఫస్ట్ ఏంటంటే ఎంగేజ్మెంట్, సహజంగా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే ఫ్లోర్ అంటే ఏమో గచ్చు, అట్లా ఒక ఫ్లోర్ మీద ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనుకోండి హాస్యంగా. మరి ఫ్లోర్ మీద ఎంగేజ్మెంట్ జరిగింది కదా, దాన్ని ఏం చేస్తున్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎవరికో చెప్తున్నాం. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఎలాబరేట్ చేస్తున్నాం, విశదీకరిస్తున్నాం. ఇక లాస్ట్లో ఎవాల్యుయేషన్ అనేది ఈజీ. అంటే ఫస్ట్ మనకి ఎంగేజ్మెంట్ గుర్తొస్తే, ఫ్లోర్ గుర్తొస్తే, ఎక్స్ప్లెయిన్ గుర్తొస్తుంది, ఎలాబరేట్ గుర్తొస్తుంది, ఎవాల్యుయేట్ ఫ్రెండ్స్. జస్ట్ హాస్యంగా ఇంగ్లీష్లో ఉన్న అట్లా పదాన్ని గుర్తుపెట్టుకుంటే 5E అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ మీరు వాటికి సంబంధించి చూడండి ఫ్రెండ్స్. ఇదంతా వాటికి సంబంధించి నేను మీకు చూసుకుంటారని ఆ పీడిఎఫ్ని కొంచెం వాటన్నింటిని తీసి ఇచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమందికి ఎందుకంటే అకాడమీ బుక్స్ అందుబాటులో ఉండకపోవచ్చు, అందుకోసం దీన్ని పీడిఎఫ్లుగా తీసి ఉంచాను. తర్వాత ఇది ఇంతవరకు మనం చూసుకున్నవన్నీ కూడా మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇప్పుడు సైన్స్లో కొటారీకి సంబంధించిన డెఫినేషన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. కొటారీకి సంబంధించి నేను హాస్యంగా దీన్ని ఏంటంటే సైన్స్ అంటేనేమో చేయడము అని ఉంది కదా ఫ్రెండ్స్. జనరల్గా నేను ఇక్కడ హాస్యంగా ఏమి రాశానంటే సైన్స్ టీచర్స్ కొడతారు, ఏదో హాస్యంగా అట్లా సైన్స్ టీచర్స్ కొడతారు అని హాస్యంగా చేయడం జరిగింది. ఒక కోడ్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు సైన్స్ అంటేనే చేయడం అంటేనేమో అసలు చేయడం అనే పదం అడిగాడు అంటే మన అందరికీ తెలుసు కొటారే కదా. కొటారి అంటే గది, తరగతి గది, 4 గోడల మధ్య మరి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పింది కూడా కొటారే కాబట్టి మనకి ఈజీగా అదొకటి గుర్తుంటుంది. తర్వాత రెండోది ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్స్టర్ న్యూ కాలేజీ డిక్షనరీ. జనరల్గా చూడండి, దీని ఎట్లా మీరు గుర్తుపెట్టుకోండి, డిక్షనరీ అనేది ఒక క్రమబద్ధంగా ఉంటుంది కదా. క్రమబద్ధమైన అనే పదం ఇచ్చి సైన్స్కి సంబంధించి డెఫినేషన్లో ఇస్తే డిక్షనరీ అని గుర్తుపెట్టుకోండి. అది కూడా వెబ్లో ఉన్నటువంటి మరి డిక్షనరీ లాగా మీరు హాస్యంగా గుర్తుపెట్టు. తర్వాత కొలంబియా ఎన్సైక్లోపీడియా. కొలంబియా అనే దాంట్లో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే కొలంబియా అనే దాంట్లో కొలవడము అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే కొలంబియా అంటే కొలవలేము, దేనిని కొలవలేము, ప్రకృతిని. ఇక్కడ రాశా నేను. అంటే ప్రకృతి పరిసరాలకు మాత్రమే, అంటే ప్రకృతిని కానివ్వండి పరిసరాలను కానివ్వండి మనం ఎట్టి పరిస్థితుల్లో కొలవలేము, హాస్యంగా అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ అని ఉంది. అంటే అడ్వాన్స్డ్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అడ్వాన్స్గా మనము ఏదైనా సరే మరి అడ్వాన్స్గా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మనం మరి పరీక్షిస్తాము అనే దాన్ని మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. సత్యాలను పరీక్షించాలంటే మనం ఎప్పుడైనా సరే అడ్వాన్స్గా ఉంటాము, లేదా అడ్వాన్స్గా మనం ఏం చేస్తామంటే సత్యాలను పరీక్షిస్తాము అనేది
కీవర్డ్ అందులోనే ఉన్నాయి చూడండి. సత్యాలను పరీక్షించాలి అంటే అది అడ్వాన్స్గానే చేయాలి అన్నట్టు హాస్యంగా కొన్ని అలా గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు చూడండి, ఫ్రెడరిక్ ఫిట్జ్ అని ఉంది. ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ అంటేనేమో నేను ఫ్రిడ్జ్ అని గుర్తు, మన ఇళ్ళల్లో ఉండేటటువంటి ఫ్రిడ్జ్ చూడండి, ప్రతిరోజు దాన్ని పరిశీలించడం, దాన్ని ఓపెన్ చేయడం, దాన్ని క్లోజ్ చేయడం, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐటమ్స్ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఒక అనుభవం, మనకు అదొక అనుభవపూర్వక ఎక్స్పీరియన్స్ అనమాట. మన పరిశీలన అనేది, మన ఫ్రిడ్జ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ అనేది ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అర్హీనియస్ అంటేనేమో అర పావు అంటాం కదా ఫ్రెండ్స్. అర్హీనియస్ అంటేనేమో అర అనేది అర పావు. ఈ అర పావు అనేవన్నీ ఏంటి కూడా మాపనాలే కదా, మెజర్మెంట్సే కదా. రేపు ఎగ్జామ్లో మాపనం మెజర్మెంట్ అనే పదాలు ఇచ్చి సైన్స్కి సంబంధించినటువంటి ఈ డెఫినేషన్ ఇచ్చిన ఎవరంటే మాపనం అనుగుణంగా కొలవటం, అర పావు అర్హీనియస్ అని గుర్తుపెట్టుకోండి. కార్ల్ పియర్సన్లో నేను కార్ అనే పదాన్ని కీవర్డ్గా తీసుకున్నాను. కార్లో మనం జనరల్గా కొత్తగా రేపు మీకు జాబ్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఈ యావత్తు భౌతిక విశ్వం మొత్తం కూడా చూడొచ్చు కారులో అనమాట. మంచి లైఫ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, హ్యాపీగా మనం కారులో హ్యాపీగా మొత్తం తిరగవచ్చు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. యావత్ భౌతిక విశ్వం అనుగుణంగా మీకు కారు గుర్తొస్తే కార్ల్ పియర్సన్ అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే. తర్వాత జేమ్స్ బి కొనాంట్, ఇక్కడ రెండు విధాలుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జేమ్స్ అంటేనేమో జేమ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జేమ్స్ జనరల్గా చూడండి, మరి ఇక్కడ భావన అనే పదం వస్తుంది. భావన అంటే ఒక అమ్మాయి పేరు అనుకోండి, ఎవరు ఒక గర్ల్ పేరు భావన అనేటటువంటి అమ్మాయి చాలా జెమ్ అని గుర్తుపెట్టుకోండి. లేదా భావన అనేటటువంటి అమ్మాయి ఏదో కొనుక్కోవడానికి వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. కొనాంట్ అంటే కొనడమను, లేకపోతే జమ్మను, అట్లా భావన అనే పదం ఖచ్చితంగా ఇస్తాడు ఫ్రెండ్స్. డెఫినేషన్ మొత్తం ఇచ్చినా ఎక్కడో చోట భావన అనే పదం ఇస్తాడు. కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని చూసి బిట్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇలాంటివి చాలా ఈజీగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. తర్వాత ఇక్కడ యూనిట్కి సంబంధించి ప్రెస్టన్, ఇంతకుముందు చెప్పా కదా ఫ్రెండ్స్. ప్రెస్టన్ ప్రకారం మళ్ళీ పరస్పర సంబంధం అన్నాడు. ప్రెస్టన్ అంటే ఓ పరస్పర సంబంధం అనే పదం వస్తుంది ఫ్రెండ్స్, ఒక సుదీర్ఘమైనటువంటి విషయము. పరస్పర సంబంధం అనే పదం వచ్చిందంటే ప్రెస్టన్ అంటే ప్రెస్ చేయటం. ఒక పక్షి గాలిలో ఎగురుతూ ఉన్నప్పుడు ఆ గాలితో పరస్పరం ఏం చేస్తుందంటే ఒక సంబంధాన్ని ఏర్పడుతుంది, గాలి చర్య ప్రతిచర్య లాగా, అట్లా అనమాట. ఒక సుదీర్ఘమైన విషయం అంటే ప్రెస్టన్. జనరల్గా ఇది అందరికీ నోటెడ్, అయినా గుర్తు లేకపోతే ఇలా కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత జాతీయ విద్యా విధానం మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. జాతీయ విద్యా విధానం 1986 అనేది ఇది పోయింది ఫ్రెండ్స్. మరి జాతీయ విద్యా విధానం 1986 పోయిన తర్వాతనే మరి చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి ఈ జాతీయ విద్యా విధానం 1986 అనేది మరి ఈ విద్యా వ్యవస్థ ప్రణాళిక అనేది దేశం మొత్తం ఉండాలని చెప్పి ఏం చేసిందంటే ఒక 10 మౌలిక విషయాలను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 10 మౌలిక అంశాలు. ఈ 10 అంశాలన్నీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ ఏంటంటే వీటన్నిటి చాలా ఈజీ ఏముండదు. స్త్రీ పురుష సమానత్వాన్ని, పరిసరాల పరిరక్షణని, సాంఘిక పరిధుల అడ్డంకులు తొలగింపని, ఇవన్నీ ఈజీగానే గుర్తుంటాయి. అయినప్పటికీ కూడా దీనికి ఒక హాస్యంగా ఒక కోడ్ ఉంది ఫ్రెండ్స్, అన్ని పదాలతో. ఏంటంటే అది రాజా బాబా శాస్త్రి, ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. రాజా బాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక హాస్యంగా, ఇది చాలామందికి తెలిసినటువంటి టెక్నిక్. నోట్లో అందరికీ ఆల్రెడీ ఇది నానుతూ ఉంటుంది, అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇది 10 మౌలిక 1986 ప్రకారంగా 10 మౌలిక అంశాలు ఏంటంటే రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి. రా అంటేనేమో రాజ్యాంగం, జా అంటేనేమో అన్నీ వచ్చేస్తాయి, బా అంటేనేమో భారతి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి ఓ 4-5 సార్లు అనుకుంటూ ఉంటే అయినా అందరికీ తెలిసిందే కాబట్టి ఫ్రెండ్స్ ఇంకొకసారి గుర్తు చేయడానికి ప్రయత్నం చేశా. తర్వాత సాంఘిక శాస్త్రం ఫ్రెండ్స్, సోషల్కి సంబంధించి మీకు ఎక్కడ కూడా టైం వేస్ట్ కానివ్వట్లేదు. ఎందుకంటే టైం వేస్ట్ చేయాలంటేనే ముందు నాకు భయంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఇలాంటి టైంలో టైం వేస్ట్ చేసేటటువంటి వీడియోలు ఎవరైనా చేసినా కూడా చాలా రాంగ్ అది. ఇప్పుడు ఏ చిన్న విషయం చెప్పినా కూడా మరి ఏపీలో టెట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చేయాలి, కాబట్టి వాళ్ళకి టైం చాలా అవసరం, ఉన్న టైం చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి టైంలో ఏదో అది ఇది పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళకి వాల్యుబుల్గా అవసరమయ్యే విధంగానే మనం చెప్పుకోవాలి. అట్లా ఏమన్నా వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏదైనా అవసరం, ఇట్లా నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను కదా ఫ్రెండ్స్, అలాంటి వాటిని చెప్పొచ్చు. కాకపోతే టైం వేస్ట్ చేసేటటువంటి విషయాలు ఈ టైంలో చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, సోషల్కి సంబంధించి కొంతమంది చాలా ఇంపార్టెంట్ ఇవి. మరి మైకెలిస్ అని కొన్ని పుస్తకాల్లోనే మైకెల్ లిన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మైకెలిస్ అంటేనేమో నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే మైక్ ఉంది కదా ఫ్రెండ్స్, మైక్ మనం మాట్లాడుతూ ఉండేట మైక్ ఉంది కదా, లేదప్పుడు మనం స్పీకర్గా ఉండే బోయా మైకులు, ఇట్లా మైక్ అనమాట. ఈ మైక్ అనేది ఏం చేస్తుంది, చర్య ప్రతిచర్య, యాక్షన్ రియాక్షన్.
అంటే చర్య ప్రతిచర్య అనే పదం ఇస్తే మాత్రం రేపు మైక్ అని గుర్తుపెట్టుకోండి. చర్య ప్రతిచర్య అనే పదం ఇస్తే శ్వాసలకు సంబంధించి డెఫినేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ మైక్ అని గుర్తుపెట్టుకోండి. జేమ్స్ హెమ్మింగ్లో జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. జెమ్స్ చూడండి, చరిత్ర కానివ్వండి, భౌగోళిక కానివ్వండి, సామాజిక ఇవన్నీ చదవగలుగుతున్నాడు, సైన్స్ శ్వాసలు అన్నీ చదవగలుగుతున్నాడు. అంటే ఆ పిల్లోడు పెద్ద జెమ్ అన్నట్టే అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. జేఎం ఫారెస్టర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫారెస్ట్ అనే పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టు, ఇక్కడ ఫారెస్టర్ అంటే ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫారెస్ట్ అంటే ఒక అడవితో లింక్ చేసుకుంటే ఇవన్నీ మీకు ప్రతి పదం కూడా ఫారెస్ట్కి సంబంధించి ఉంటుంది, అట్లని గుర్తుపెట్టుకోవచ్చు. ఈబి వెస్లీ అంటే మీరు దీన్ని రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వెస్లీ అంటేనేమో వెల్ అని గుర్తుపెట్టుకోండి. ఈబి వెల్ అంటే ఏంది, జనరల్గా చూడండి, ఎవరైనా ఒక విద్యార్థి మరి తన తోటి ఉన్నటువంటి పిల్లలతో కానివ్వండి, సంస్థతో కానీ, వ్యక్తులతో కానీ మంచి సత్సంబంధాన్ని, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ పిల్లల్ని మనం ఏమంటాం, మనం వెల్ అంటాం కదా, అట్లా అనమాట. లేదా వెస్లీ అంటేనేమో వేస్ట్గా తిరగకుండా మంచి పిల్లలతో, వ్యక్తులతో, మరి అలాంటి వాళ్ళతో మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా మంచిది. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండరీ విద్యా కమిషన్, కొటారి ఇవన్నీ మీకు జనరల్గా తెలుసు, వాటి గురించి నేనేం పోను. తర్వాత ఒక 2-3 డెఫినేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నికోలస్ అనగానే ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పా కదా ఫ్రెండ్స్, నికోలస్ అనగానే మన అందరికి చాలా ఫేమస్ కదా ఆయన. మరి ఇది సాంఘిక శాస్త్రానికి సంబంధించి చాలా ఫేమస్ కాబట్టి చరిత్ర చాలా సుదీర్ఘం. ఇవన్నీ మీరు ఆయనతో లింక్ చేసుకోవచ్చు నికోలస్కి సంబంధించి. అది పెద్ద కష్టమేం కాదు, మీరు ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా వచ్చేసి జాన్ డూయి, ఇంతకుముందే చెప్పాను నేను. ఈ తర్వాత చేయడం ద్వారా అభ్యసనం ఇవన్నీ మీకు చెప్పే కదా. బెల్లాడ్ అంటేనేమో బెల్లం దిగుమతి పాఠశాల ఇవన్నీ చెప్పాను. స్టీవెన్సన్ అంటే ఇంతకుముందు చెప్పే కదా. స్టీవెన్సన్ అంటే అన్ని అన్నీ చూడండి, సమస్యాత్మక, సహజమైన ఇవన్నీ సాతో వస్తాయి. సా అనే లెటర్తో వస్తే మాత్రం అదనమాట. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ గేట్స్ అనగానే మీరు గేట్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో గేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గేట్తో మీరు దీన్ని ఈజీగా లింక్ చేసుకోవచ్చు. గేట్ అంటే అదొక గమ్యం. అంటే గేటు ఓపెన్ చేసామనుకోండి, ఆ గమ్యం ఎంత దూరమైన గేటు బయటకు వెళ్ళాలంటే ఆ గేట్ ఓపెన్ చేయాలి, ఒక గమ్యం చేరాలంటే అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గేట్తో లింక్ పెట్టుకోవచ్చు. బైండింగ్ అంటేనేమో బైండింగ్ చేయటం ఒక వరుస క్రమంలో ఒక పద్ధతి ప్రకారం, ఇంతకుముందు మీకు చెప్పే కదా ఫ్రెండ్స్, అట్లా అనమాట. తర్వాత ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు దీని గురించి చెప్తా అన్న. ఆగమన పద్ధతిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నిసా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నిగమన పద్ధతిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాలి, నిసా అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే నేను 2008-09 ఆ ప్రాంతంలో లాంగ్ కోచింగ్, అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో లాంగ్ అంటే 1 year కోచింగ్ తీసుకున్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ మాకు చాలా నేర్పారు. 1 year కాబట్టి ఫ్రెండ్స్, ఇవే నాకు గుర్తున్నంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నిసా అంటేనేమో నిర్దిష్ట విషయాల నుంచి సాధారణీకరణాల వరకు. నిసాని అంటేనేమో సాధారణీకరణం నుంచి నిర్దిష్ట విషయాల వరకు. అంటే నిర్దిష్ట విషయాలన్నా, ప్రత్యేక విషయాలన్నా, ఉదాహరణలన్నా ఒకటే ఫ్రెండ్స్. అంటే ఉదాహరణల నుంచి సూత్రాలు, సాధారణీకరణం అన్న సూత్రాలన్నా ఒకటే. ఉదాహరణల నుంచి సూత్రాలకు, తెలిసిన దాని నుంచి తెలియని దానికి, నోన్ టు అన్నోన్, నిర్దిష్ట విషయాల నుంచి సాధారణీకరణం, లేదా సాధారణీకరణం నుంచి నిర్దిష్ట విషయాలు, తెలియని నుంచి తెలిసిన దానికి, ఇట్లా అనమాట. ఉదాహరణ మరి సూత్రాల నుంచి ఉదాహరణల వరకు. ఇలా ఉన్నదానేమో నిగమన, ఇలా ఉన్నదానేమో ఆగమన. నిసానిలాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. యూనిట్ ప్రణాళిక. ఇక యూనిట్కి సంబంధించి మళ్ళీ ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్ ప్రెస్టన్ ఇంతకుముందే వచ్చింది. శాంఫర్డ్ అంటేనేమో శాంసంగ్ అని టీవీ లాగా గుర్తుపెట్టుకోండి. శాంసంగ్ టీవీ మనం జనరల్గా ఏదైనా ఒక టీవీ కొనేటప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా మనం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాము. అది శాంసంగ్ టీవీని అనుకోండి ఫ్రెండ్స్, అట్లా హాస్యంగా. తర్వాత పీరియడ్ ప్రణాళికకి సంబంధించి ఇందులో ఏముండదు. ఇక్కడ బోసింగ్ అనేది ఎల్బీ స్టాండ్ మాటల్లో, ఎల్బీ స్టాండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్బీ స్టాండ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్, నిలబడటమే కదా. రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత తరగతి గదిలో మీరు ఏం చేస్తారంటే ఒక ఉపాధ్యాయుడు స్టాండ్ లాగా నిలబడి ఉండాల్సిందే, కూర్చొని చెప్పడానికి వీల్లేదు. మ్యాక్సిమం ఎక్కువగా నిలబడి చెప్పాలనేది మనకు ఉన్నటువంటి రైట్స్ కాబట్టి అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఎల్బీ స్టాండ్ అనగానే తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనగానే మీకు స్టాండ్ గుర్తు రావాలి. బోసింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ బోసింగ్ అంటే నేను ఇక్కడ రాసే చూడండి, జనరల్గా పిల్లలకు బోరు కొట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలంటే సింగ్ అంటే పాటలు పాడిస్తూ ఉండాలన్నమాట, పాటలు పాడిస్తూ ఉండాలి అట్లా అనమాట. ఇది చూడండి, మనం ఉపయోగించే పద్ధతిలో సాధనాలు ఏంటంటే పిల్లలతో పాటలు పాడించేటటువంటివి అన్నమాట. తర్వాత బైండింగ్ అంటే ఆల్రెడీ చెప్పాక ఫ్రెండ్, బైండింగ్ చేయటం, ఒక సామాగ్రి కానివ్వండి ఏదైనా సరే ఒక బైండింగ్ చేయటం. స్టీవెన్సన్ అనేది కూడా అక్కడే మీకు చెప్పే కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పడం జరిగింది. మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఇక్కడ బ్రూస్ టక్మాన్ అనేటటువంటి వ్యక్తి ఒక మంచి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్రూ కాఫీతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్రూ కాఫీ
రోనాల్డ్ డల్ అంటేనేమో జనరల్గా చూడండి, మనం రోనాల్డ్ డల్ అంటేనేమో రోనాల్డ్ పెన్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం జనరల్గా రోనాల్డ్ పెన్ను వాడుతూ ఉంటాం. రోనాల్డ్ పెన్ అనేది ఒక డల్గా కాకుండా కొంచెం యాక్టివ్గా రాయటానికి, అంటే ఇప్పుడు చూడండి సంగ్రహణాత్మక పరీక్ష కానివ్వండి, ఎగ్జామ్లో మనం జనరల్గా మనకు ఒక రెండు రకాలైనటువంటి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి కానివ్వండి, సంగ్రహణాత్మక మూల్యాంకనము ఎఫ్ఏ తర్వాత ఎస్ఏ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాటిని పిల్లల్ని ఈ రోనాల్డ్ పెన్నుతో రాపించాలన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్ఎస్ పాటిల్, ఇట్లా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా శ్వాసలకు సంబంధించి ఇవి నిర్వచనాలు, వీటన్నింటిని ఒకసారి మీరు జస్ట్ రివిజన్గా మీకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.